రాయకల్ పట్టణ మరియు మండలానికి చెందిన 182 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 37,12,000 రూపాయల విలువగల చెక్కులను రాయకల్ పట్టణంలో ఆర్ఆర్ గార్డెన్ లో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోరా హనుమాన్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుతరావు, బాక్స్ చైర్మన్లు ధీటి రాజరెడ్డి, రాజలింగం, సీనియర్ నాయకులు కోలా శ్రీనివాస్, గడ్డి రాజరెడ్డి, రవీంద్రరావు, పడిగల రవీందర్రెడ్డి, నారాయణ గౌడ్, మోహన్ రావు, సురేందర్ నాయక్, తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ హోదాలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చరిత్ర ఏమి ఆశించరు, మరి ఇంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరము మరి ఏ ఎమ్మెల్యేకు లేదు సార్, మీరైతే పెడుతున్నారు అని అంటే అందుకే కదా నేను 2-3 రోజులకు ఒకసారి సాయంత్రము ఆపరేషన్లు చేసేది. ఈ ఖర్చుల మందవన్న నేను ప్రజలకు ఆపరేషన్లు చేయాలి కదా అని అన్నారు. కానీ అందులో పారాన ఉచిత ఆపరేషన్, ఏమైనా ఒక చారణ మందము ఆపరేషన్లలో వస్తే మరి వాళ్లకు జీతభత్యాల కింద చెల్లిస్తున్నటువంటి అతి గొప్ప మనసున్నటువంటి మహానాయకుడు మన సంజయ్ కుమార్ సార్. మరి ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఇప్పుడే కాదు, ఇంకొకటి అది ఏందో కానీ సార్ అక్కడ తూపు పెట్టించిన తర్వాత తొమ్మరావుపేటల ఆ తూపు ఎన్నడూ అంటే 1965 లోపల అక్కడ శంకుస్థాపన జరిగింది. నిన్నగాక మొన్న మన జగిత్యాల హైదరాబాద్కి చెందిన నారాయణ వాళ్ళ భార్య కూడా 2 లక్షలు ఇప్పించారు. ఇట్లా ఈరోజు 187 మందికి 37,12,000 రూపాయల చెక్కులు పంచబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రాజకీయం, ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియ. అంతకుముందు ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వం వచ్చింది. చాలామంది అనుకున్నారు మరి మీ ఏడాదికి ఇచ్చినాం, ఏడాది ఇచ్చినాం, వస్తాయో రావో అనుకున్నారు. మరి మీరు నన్ను మళ్ళీ గెలిపించారు. ప్రభుత్వం రాలే, కేసీఆర్ గారు రాలే, చోటు ఓడిపోయి మరి నేనే గెలిచిన చుట్టుపక్కల ధర్మపురి చొప్పదరెడ్డి గారు ఇవన్నీ కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కొందరితో నాకు మంచి అనుబంధం. వాళ్ళు ఎంపీ సేవ చేసే గుణం ఉన్నది. ప్రభుత్వం వచ్చింది, కలిసి పనిచేద్దాం, నేను తీసుకుపోతుంటారు రేవంత్ రెడ్డి గారిని కనిపిస్తామని చెప్పి తీసుకుపోవడం. యువ ముఖ్యమంత్రి, రైతు బిడ్డ, ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి. గతంలో ఎమ్మెల్సీగా జెడ్పీటీసీగా ప్రారంభమై జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు ఆశీస్సులతో పిసిసి అధ్యక్షుడై ఇప్పుడు ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని చేసిరు, మీరు అందరూ చూసారు. బస్సులో ఫ్రీగా వస్తారు మహిళలు. కొంతమందికి 80-90% మందికి కరెంట్ ఉచితంగా వస్తుంది, 70-80% మందికి సిలిండర్ వస్తుంది, ఒక 70% మందికి రుణమాఫీ అయింది. అది చాలా పెద్ద పని, భారతదేశంలో ఎక్కడ జరగలేదు. గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు కూడా ఈ 18,000 కోట్లు వేయాలంటే 4 ఏళ్ళు పట్టింది. రెండోసారి అయితే 5 ఏళ్లకు 7,000 కోట్లే చేయలేదు. కానీ 31,000 కోట్ల టార్గెట్ పెట్టుకొని 31,000 కోట్లు 40 లక్షల మందికి చేస్తామని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు 22 లక్షల మంది పైన రైతన్నలకు 18,000 కోట్లు మాఫ్ చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మిగతా వాళ్ళకి రైతుది ధైర్యంగా ఉండాలి. ఇక్కడ పిఎస్సీ చైర్మన్ ఉన్నారు, మా డైరెక్టర్ డైరెక్టర్లు అంతమంది ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా నేను రాజకీయ కుటుంబంలో పుట్టాను. చాలా సమస్యల వల్ల ఎట్లుండాలి, ప్రజలతో ఎట్లుండాలి, రాజకీయ నాయకులతో ఎట్లుండాలో తెలుసు. సమస్యలు పరిష్కరించాలంటే అధికారులతో కూడా ఎట్లుండాలో కూడా తెలుసు. పేపర్లో రావాలంటే పాత్రికేయ వ్యక్తులతో కూడా ఎట్లుండాలో తెలుసు. మరి అందరితో సత్సంబంధాలు పెట్టుకొని మరి ఈ కార్యక్రమాలు చేసి వేదిక పైన మా రాజరెడ్డి అని ఉన్నారు, తిరురాజరెడ్డి వాళ్ళ చుట్టూ ఒకరు క్యాన్సర్ అయితే అప్పుడైతే తీసుకుపోయి ఎల్ఓసి దవాఖాన కంటే ఇచ్చి నేను మొబైల్ హాస్పిటల్ కాదు దగ్గర 4 లక్షలు అనుకుంటాం.